షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ నది అలాంటి వాళ్ళని ఎంతమందిని తెచ్చినా మా మధ్య దూరాన్ని ఒక్క ఇంచు కూడా పెంచలేరు. ఏదో ఒకరోజు ఆ సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ఏందే మాకే వార్నింగ్ ఇస్తున్నావా? నేనేం చేసినా చచ్చినట్టు పడుండాలా, చంపినా సౌండ్ లేకుండా చావాలా? అంతేగాని గొంతు లేచిందో చంపేస్తాను. మాన్సి మాన్సి వదులు మాన్సి. మృదులా, వాళ్ళని విడదీసే పని నదియా చూసుకుంటుంది. ఈ ప్రాజెక్టుని మనం చెడగొడితే చాలు. నీ చేత ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఏ క్షణం నీ మొగుడిని తన్నుకుపోతా. నదియా, నదియా లే. మృదుల, అసలు ఏమైంది నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ చేసే సారీ. నీ చేత ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఏ క్షణం నీ మొగుడిని తన్నుకుపోతా. నదియా, నదియా లే. మృదుల, అసలు ఏమైంది నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ చేసే సారీ. చెప్పండి మేడం. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఏదో ఒక ప్రాంతంలో ఆగి మదన్నయ్యకి చావు గేమ్ ప్లే చేస్తుంది. కానీ ఆ చావు గేమ్ మనం నిజం చేయాలి. మధు మధు మృదుల వచ్చి బాగా గొడవ చేసింది. కోపలు వెనక్కి తోసింది. తల వెనక తెప్ప తగిలి రక్తం కారుతుంది. నదియా, నదియా, ఏమిది? నా నదికి ఏమిందో చెప్పు. ఏం చెప్పమంటావు? మీ మృదుల వచ్చి చంపేసింది. చెప్పు భారతి. ఏం చెప్పమంటారు స్వామి? ఎప్పటికప్పుడు మంచి జరుగుతుందని ఆశపడుతుంటే చెడే ఎదురవుతోంది. అసలు 2 రోజుల నుంచి అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మానసి ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. ఏమైందో తెలీదు. ఆమె చనిపోతే మృదులే కారణం అంటున్నారు. ఇప్పుడు మృదుల ఎక్కడుందో తెలీదు. మృదుల మీద కోపంతో మధు ఎక్కడికెళ్లాడో తెలీదు. అంతా అస్తవ్యస్తంగా ఉంది స్వామి. ముందు ముందు ఇంకేం జరుగుతుందోనని భయంగా ఉంది. అంతా మీరు చెప్పినట్టే చేస్తున్నావు. గిరిజా కళ్యాణం కూడా జరిపించావు. అయినా ఎందుకు స్వామి ఈ కష్టాలు? మీకు నచ్చినవి చేసి నన్ను నిందిస్తే ఎలా? ఇంట్లో పసిపాదం అడుగుపెట్టినప్పుడే కష్టాలన్నీ దూరమవుతాయి. సమస్యలు రాకుండా అడ్డుకునే వారసుడు రావాలి భారతి. ఎప్పటికప్పుడు నా మాటల్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు, శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. లేదు స్వామి, ఎప్పటికప్పుడు శాంతి ముహూర్తం పెడుతూనే ఉన్నాం. కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం. ఇప్పుడు ఈసారి ఇదడ్డొచ్చింది. ముహూర్తాలన్నీ పెట్టాం, కానీ ఇద్దరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అయిపోయింది చూడండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఇలాంటి అవాంతరాలు పెరుగుతూనే ఉంటాయి భారతి. కానీ ఎన్నడ్డులొచ్చినా కొన్ని జరగాల్సినవి జరిగి తీరాలి. మీ పెళ్ళయ్యాక మీ ఇంటి ఆడబిడ్డ దూరమైంది.
20 ఏళ్లు పుట్టింటి గడప తొక్కలేదు. మీ 2 కుటుంబాల్ని కలపడానికి మృదులని మీ ఇంట్లో అడుగుపెట్టేలా చేశాడా దేవుడు. అలాగే ఇప్పుడు మళ్ళీ కుటుంబాలు, మనుషుల మధ్య బంధాలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మృదుల కడుపు పండాల్సిందే, ఇంట్లో వారసుడి అడుగు పడాల్సిందే. అంతకు మించి వేరే దారి లేదు. కానీ అన్నయ్య వదిన ఎక్కడున్నారో తెలియాలి కదా స్వామి. అసలు ఇద్దరిని చూస్తే ముచ్చటేసేది. అంత ప్రేమగా ఉండేవారు. ఎంత కష్టంలోనైనా సరే ఒకరికొకరు తోడుగా ఉండేవారు. అసలు ఈ లోకంలో ఎవ్వరూ వాళ్ళని విడదీయలేరనుకున్నాం. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఇద్దరు ఎక్కడ దూరం అయిపోతారోనని భయంగా ఉంది. వాళ్ళకేం కాదు కదా స్వామి, క్షేమంగా తిరిగొస్తారు కదా, సంతోషంగా ఉంటారు కదా. క్షేమంగా వస్తారు భారతి. కానీ వచ్చిన వెంటనే మృదుల శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. ఎలా స్వామి? ఇప్పుడు ఈ శిక్ష నుంచి ఎలా కాపాడాలి? మన చేతుల్లో ఏమీ లేదు భారతి. ఒక్కోసారి చెయ్యని తప్పులకి కూడా శిక్ష అనుభవించాల్సొస్తుంది. కానీ చివరికి భగవంతుడు మేలే చేస్తాడు. ఏది ఏమైనా నేను చెప్పింది మీరు చేసినప్పుడే మీకీ సమస్యల నుంచి విముక్తి. మీరెన్ని ప్రశ్నలు వేసినా ఇక ముందు నా సమాధానం ఇదే. ఆగండి! ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడతావే? వాడి కోసం ఒక చిన్న సారీ కూడా చెప్పనంటావా? అయినా ఈ హంతకురాల్ని ఎలా వెనకేసుకొస్తున్నావు? పోవే బయటికి. ఇక్కడ మృదుల అంటే ఎవరు? ఇదే మీరు వెతుకుతున్న హంతకురాలు. వదినా, ప్రేమదా, ఏంటండి కలసం అలా వదిలేశారు? అసలు ఈ కలసం అంటే ఏంటో తెలుసా? ప్రపంచానికి, బ్రహ్మాండానికి ప్రతినిధి. ఏమైందే? దాన్ని చంపే ఛాన్స్ వచ్చిందమ్మా. ఒక్కతే బాబుకి పాలిస్తుంది. మన వాళ్ళకి చెప్తే క్షణంలో చంపేస్తారు. లేదమ్మా, నా చేత్తో నేనే చంపాలి. అప్పుడే నా పగ తీరుతుంది. Here's the man. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే. తప్పుకో. మీరేంటి ఇక్కడ? నా గదిలో మీరేం చేస్తున్నారు? ఏవయ్యా చూపించు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే
పెరడి ఊపిరిలో మురిసే కూచి చింద చిందని తుళ్ళిందంటే కంటే వినదే పగలంతా వినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో అసలు ఏం జరిగిందమ్మా? స్పృహ కోల్పోయేంతగా ఏం చూశారు? మా అమ్మను టీవీలో చూపిస్తుంటే చూశారు డాక్టర్. ఆ వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. మీ అమ్మగారు ఈవిడికి తెలుసా? మేమందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం డాక్టర్. నేను చూసింది గౌరినే, అంటే గంగోత్రి గంగా. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావా ఇవ్వట్లేదా? నేను ఇవ్వను సార్. ఇవ్వకపోతే నువ్వు తాగు. సార్ అవును తాగు. నన్ను తాగొద్దన్నావు కదా, నువ్వు తాగు. ఇక్కడికి వచ్చింది సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మల గురించి డిస్కస్ చేసుకోవడానికి కాదు, తాగడానికి. తాగో. నీ ఇంట్లో పనివాడి కంటే హీనంగా చేసి మాట్లాడావు. నీకు జ్ఞాపకం లేనట్టు. వెళ్ళి నుంచి. ఏంటి నాన్న మీరు ఇంటికి వచ్చిన మావయ్యతో ఇలాగైనా మాట్లాడితే? మావయ్య మీరు వచ్చి కూర్చోండి. మీనాక్షి, చేసిన అవమానం మర్చిపోయి పెద్ద మనసుతో రమ్మంటున్నావా? అసలు మన గుమ్మంలో కాలు పెట్టే అర్హత వీళ్ళకి లేదు.